ప్రతి గడప గడపకి ఈ రోజు పోతా ఉంటే ప్రతి మహిళలు ఎదురు వచ్చి అందరూ కూడా సునీత గోపన్న గారిని గెలిపిస్తామనాలి. ప్రత్యేకంగా ఎక్కడి పోయినా ప్రతి ఇంటిని గడప గడపగా కేసీఆర్ గారు బాగా చేశారు. కేటీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ అంతా బాగుండే. ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చినాక హైదరాబాద్ తోటి హైదరాబాద్ నగరాన్ని మొత్తం విధ్వంసం చేసే కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వమే బాగుంది. ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు బాగా చేశారు. सुनीता गाరు కూడా రేపు అవకాశం ఇవ్వాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో అందరూ కూడా మహిళలు చెప్తా ఉన్నారు. देखो भाई, हम लोग को पूछने को जरूरत नहीं है, हम लोगों से ज्यादा आप लोगों को मालूम है, क्योंकि फील्ड में आप लोग रहता, 26 घंटे आप लोग रहता, क्योंकि आप लोगों को भी मालूम है कैसे था अभी एडमिनिस्ट्रेशन, जब केसीआर सीएम था जब कैसे था, अभी कांग्रेस गवर्नमेंट में है अभी कैसे था। 2023 में क्या हामी दिया उन्हें, क्या हवा में बाता बोले सीएम रेवंत रेड्डी साहब, क्या बोला 4000 पिंचन देता बोला, दिया एक भी नहीं दिया ना। शादी मुबारक मिल रहा, रमजान का तोहफा मिल रहा, अभी तक एक भी मिला नहीं मिल रहा ना। जो पूरा हवा में जूता बाता बोले अभी भी जुबली हिल्स में सेम बाता बोल रहे। जब केसीआर साहब गवर्नमेंट में 20,000 लीटर पानी फ्री में आता हर महीने, जो बस्ती में बोराबंडा में बोलो रहमत नगर में जो भी है 20,000 लीटर फ्री में आता। अभी आ रहे कितने आ रहे, पानी बिल कितने आ रहे देख रहे, जो पूरा मुश्किल हो रहे पब्लिक को। इसीलिए एक कारण बोलो क्या है, कांग्रेस को वोट डालने को क्या है, एक कारण बोलो, कुछ भी नहीं है ना। इसलिए इधर भी जुबली हिल्स को आके अभी भी वो जूता वाता बोल रहे, वही पब्लिसिटी कर रहे, उन्हें कुछ भी नहीं है, एडमिनिस्ट्रेशन पूरा फेल्ड हो गया। इसीलिए कंपलसरी ये टाइम पे बीआरएस गवर्नमेंट, बीआरएस पार्टी जीतना जरूर है इधर జూబ్లీ హిల్స్ में। గతంలో కూడా హైదరాబాద్ మహానగరంలో బీఆర్ఎస్ పార్టీకి అపూర్వమైన స్పందన లభించింది. గ్రామాలలో వచ్చిరాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీట్లు గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్నది. కానీ గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు, వారు చేసిన అభివృద్ధి, కేసీఆర్ గారు ఒక విజన్ ఉన్న నాయకులు కాబట్టి నగరంలో చాలా మంది మేధావులు విద్యావంతులు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 80% సీట్లు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇంతకుముందు కార్పొరేషన్ కూడా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈసారి ఖచ్చితంగా ఈ బై ఎలక్షన్ గోపన్నకున్న మంచి పేరు ప్లస్ ఇక్కడ బస్తీలలో చాలా ఆదరణ లభిస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ అధికార పార్టీ కదా, వాళ్ళకేం ఛాన్సెస్ లేవు. అధికార పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 6 గ్యారంటీల పేరుతోని 420 420 హామీలు ఇచ్చి మొత్తం మోసం చేసింది. ప్లస్ ఈ మధ్యనే పోయిన సంవత్సరం కంటోన్మెంట్ లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి చనిపోతే అక్కడ వచ్చిరాని హామీలు ఇచ్చి 1 మంత్లో 4,500 కోట్ల నిధులు ఇస్తామని అన్ని వచ్చిరాని హామీలు ఇచ్చి అక్కడ గెలిచిండ్రు. 1 ఇయర్ నుంచి అక్కడ అభివృద్ధి శూన్యం, అక్కడ ఏం జరగలేదు. అదొక్కటే ప్రత్యక్షంగా ఉదాహరణ తీసుకొని నగర ప్రజలు మొత్తం బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ ప్రచారం వలన 150 కోట్లు జూబ్లీస్ కి శాంక్షన్ అయినాయి, మేము అభివృద్ధితో ముందుకెళ్తామని చెప్తా ఉన్నారు. అభివృద్ధి ఏం లేదంటారా ఇక్కడ? గోపన్న చనిపోగానే ఇక్కడ ఎలక్షన్ కోడ్ వస్తుందనే ఉద్దేశంతో 150 కోట్లు మంజూరు చేశారు. కేవలం శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలు వేసి వెళ్ళిపోయారు. కానీ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు కదా. ఇక అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది, ఇక్కడ ఎట్లా ఇస్తారు? జూబ్లీస్ ప్రజలు ఓటేయకపోతే మీకు సన్న బియ్యం కట్టయితే, రేషన్ కట్టయితే, అన్ని కట్టయితే అని చెప్పేసి అన్నటువంటి సందర్భం ఉంది. అభివృద్ధి అనేది ప్రజాస్వామ్యంలో నిరంతర ప్రక్రియ. ప్రభుత్వంకు అన్ని రకాలుగా ప్రజలు ట్యాక్సులు కడతారు కాబట్టి అభివృద్ధి చేయాలి. కానీ బ్లాక్ మెయిల్ చేసి మేము డబ్బులు ఇస్తాం అనేది అది బ్లాక్ మెయిల్ రాజకీయం. ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా తెలివి కలవారు, ఇవన్నీ విశ్వసించరు, ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు.